సౌదామిని మనసు గెలుచుకోవడానికి మైథిలి తీసుకున్న నిర్ణయమేమిటి? 'వారసురాలు' సీరియల్ జూన్ 25 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సాకేత్ కాఫీ తీసుకురమ్మని మైథిలికి చెప్తూ ఉంటే, మనిద్దరం షేర్ చేసుకుందాం, ఇంకో కాఫీ ఎందుకు, మొగుడు పెళ్ళాలం కదా అంటుంది మైథిలి. నీ ఎంగిలి నేను తాగాలా అంటాడు. ముద్దు పెట్టినప్పుడు లేదా అప్పుడు అనిపించలేదా ఎంగిలి అని మైథిలి అంటుంది. నాకు మళ్ళీ ఆ పీడకల గుర్తు చేయొద్దు అంటాడు. నీల బలి తెగించిన వాళ్ళకి దూరంగానే ఉండాలి అంటాడు. నాకప్పుడే అర్థమైంది ఇదంతా అని సాకేత్ అంటూ ఉంటే, దూరం నుంచి అదంతా చందన గమనిస్తూ ఉంటుంది. ముందు కాఫీ తాగు, తర్వాత మాట్లాడుకుందామని సాకేత్ చేతికి కాఫీ ఇస్తుంది. అయితే ఆ విషం కలిపిన కాఫీ ఎక్కడ సాకేత్ తాగేస్తాడో అని చందన దగ్గరకొచ్చి భూకంపం భూకంపం అంటుంది. భూకంపం ఏంటి అని సాకేత్ అంటూ ఉంటే, హైదరాబాదులో రాత్రి వచ్చిందంట. అన్నీ కదిలిపోయాయి, గజగజ వణికిపోయారట జనం. కావాలనే ఆ చేతిలో ఉన్న కాఫీని వణికించేసి కింద పడేస్తుంది. నీ ఓవర్ యాక్షన్తో కాఫీ కింద పడేలా చేశావని సాకేత్ అంటాడు. పని మనిషి ఇక్కడే ఉందిగా, ఇంకో కాఫీ చేసి తీసుకొస్తుందిలే అని మైత్రితో కాఫీ తీసుకురా, నువ్వు పని మనిషివని మా అత్త చెప్పిందిగా అంటుంది. ఓహో, నా చేత కాఫీ తెప్పించుకుని నా చేత ఇంటి పనులు చేయించుకోవాలని నువ్వు కాఫీ కావాలని కింద పడేశావు కదా, నీ పని చెప్తానని మైథిలి అనుకుంటుంది. ఇక అప్పుడే కైలాసన చందన దగ్గరికి వచ్చి, ఏంటిదంతా, కింద ఏమైంది, ఎందుకిలా కాఫీ పడిపోయింది అని అడుగుతాడు. ఇప్పుడే పెద్ద ప్రమాదం జరగబోయిందని జరిగిందంతా వివరంగా చెప్తుంది. కాఫీలో పాయిజన్ కలపడం ఏంటి, మరి ఇంత దారుణంగా ఎలా తయారయ్యావని అంటాడు. ఏదో పంచదార కలిపినట్టు కలిపానని చెప్తున్నావేంటని కైలాసనాథ్ అంటాడు. మరేం చేయను, సాకేత్ని పెళ్లి చేసుకుందామంటే ఈ మైథిలి వల్ల అడ్డంకులు ఎదురయ్యాయి. మైథిలిని దూరం చేస్తే గానీ బావ నాకు దగ్గర అవ్వడు అనిపిస్తుందని చందన అంటూ ఉంటే, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అనుమానం నీ మీదకే వస్తుందంటాడు కైలాసనాథ్. నువ్వు సాకేత్ ఒక్కటవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఆ కోరిక నెరవేరడానికి టైం పడుతుంది, ఈలోపు తప్పటడుగులు వేయొద్దు అంటాడు కైలాసనాథ్. మనం ఆస్తులు పోయి జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. ఏం చేయాలో తీరిగ్గా ఆలోచిద్దామని కైలాసనాథ్ అంటాడు. ఇక మైథిలి గుడికి వెళ్ళి స్వామివారి పేరు మీద అర్చన చేయమని పూజారి గారికి చెప్తుంది. ఇక దేవుణ్ణి చూస్తూ, నా తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఒక ముందడుగు వేశాను. నా తండ్రిని తన తోబుట్టువులతో కలపాలని ఆశయం పెట్టుకున్నాను. నా సంకల్పంలో నిజాయితీ ఉంది, మరి నాకు అడుగడుగునా ఎందుకీ ముళ్ళబాట వేస్తున్నావని బాధపడుతుంది. నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసమే నా ప్రయాణం మొదలై, ఇప్పుడు నా పెళ్లి బంధం కూడా నేను నిలుపుకోవలసిన భారం నా మీద వేసేశావు. నాకెందుకు ఇలా పరీక్షలు పెడుతున్నావు అని బాధపడుతూ ఉంటుంది. మా నాన్న కోరిక తీర్చే బలము నువ్వే ఇవ్వాలి, నా మాంగళ్యాన్ని కాపాడుకునే బలము నాకు నువ్వే ఇవ్వాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జయంతి సౌదామిని ఇద్దరూ గుడికొస్తారు. ఒకరినొకరు అనుకోకుండా డాష్ ఇచ్చుకుని ఎదురుపడతారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఎన్ని పూజలు చేసినా పాపాలు అంత త్వరగా పోవు అని సౌదామిని జయంతితో అంటుంది. గత జన్మ పాపం ఈ జన్మలో నీకే ఎదురైంది, ఈ లెక్కన నువ్వే ఏదో పెద్ద పాపం చేసినట్టున్నావే అని జయంతి సౌదామిని అంటుంది. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటుంది. నా కూతురు జీవితం నాశనం చేసింది కాకుండా అది దైవాజన అన్నట్లు మాట్లాడుతున్నారు. మీ జన్మలకి ఎప్పటికీ మంచి చెడు తెలియవంటుంది సౌదామిని. వాళ్ళ మధ్య ఉన్న గొడవలన్నీ దూరం నుంచి మైథిలి చూస్తూ, నా ఆశయం తీర్చమని అడిగితే ఈలోపే మళ్ళీ గొడవ పెడుతున్నావేంటి స్వామి అని అనుకుంటూ ఉంటుంది. రాక్షసత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని జయంతి సౌదామినితో అంటుంది. జరిగిన చిన్న తప్పుకు ఇంట్లో నుంచి పంపించేయడమే కాకుండా మేమేమయ్యామో పట్టించుకోలేదు, మా పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఆరా తీయలేదు, మమ్మల్ని గాలికి వదిలేసి మీరు మాత్రం మా ఆస్తిపస్తులు అనుభవిస్తున్నారని జయంతి అంటుంది. మీలో మార్పు వస్తుందనుకున్నాను కానీ రాలేదు, అందుకే ఇంకా నీచమైన దుస్థితిలోనే ఉన్నారు. ఇలాంటి దిగజారుడు మనుషులకు ఎదురవ్వకూడదని సౌదామణి అంటుంది. నేను అలాగే అనుకుంటున్నాను అంటుంది జయంతి. ఇక తర్వాత వాళ్ళు దేవుడికి అర్చన చేసుకుంటే పూజారి గారు ప్రదక్షిణలు చేయమంటారు. అయితే నేను సౌదామిని వెనకాల తిరగాల అని తిట్టుకుంటూనే తిరుగుతుంది. మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ వస్తుంది. సౌదామిని జయంతితో మీవన్నీ చిల్లరి బుద్ధులు అన్నట్లుగా మాట్లాడుతుంది. మావి చిల్లరి బుద్ధులేంటి, నీది నీ మొగుడివి చిల్లరి బుద్ధులు, అంతేకాదు నీ కొడుకువే చిల్లరి బుద్ధులు అంటుంది జయంతి. నువ్వు ఎన్నైనా భరిస్తాను, నా కొడుకు జోలికొస్తే మర్యాదగా ఉండదు అంటుంది సౌదామిని. నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోలేదంట కదా, ఎగ్గొట్టేశాడంట కదా, ఏం పెంపకమో నీది, ఒక ఆడదని ఉసురు పోసుకున్నారని జయంతి అంటూ ఉంటే, మరి నీ కూతురు ఏం చేసిందంట, నువ్వు చూసిన సంబంధం చూసుకోకుండా చెక్కేసిందంట కదా, దాన్ని అలా పెంచావు కాబట్టే అది బలి తెగించిందని సౌదామిని అంటుంది. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేయడానికైనా వెనకాడనని జయంతి అంటుంది.
ఇంకో విషయం కూడా నాకు అర్థమైంది. నా కొడుకు నీ కూతుర్ని చేసుకోలేదనే కదా ఇలా ఒళ్ళు మండి మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది సౌదామిని. ఇక జయంతి నవ్వుతుంది. ఎంత పెద్ద జోకేశావు. నీ కొడుకు నుంచి నువ్వు ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేస్తానన్నా నా కూతురు నీ కొడుకిచ్చి నేను పెళ్లి చేయను అంటుంది జయంతి. నీ పెంపకంలో పెరిగిన వాడు ఎంత నీచంగా పెరుగుంటాడో నేను ఊహించగలను. అలాంటి వాడికి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోస్తానని నువ్వెలా అనుకున్నావు? ఆ మాటకొస్తే నువ్వు నా కాళ్ళు పట్టుకుని పూజ చేసినా నీ కూతుర్ని నా కోడల్ని చేసుకోనని సౌదామిని అంటుంది. నా కొడుకు జీవితంలోకి ఎటువంటి అనామకురాలు వచ్చినా ఆశీర్వదిస్తాను. నీ కూతుర్ని నేను నా కొడుకిచ్చి పెళ్లి చేయను అంటుంది. దేవుడి సమక్షంలో అన్నావు కదా, ఇదే జరుగుతుందిలే. నీ కొడుక్కి అనామకురాలే దొరుకుతుంది. ఆ వచ్చే దాంతోనే ఊరేగు అంటుంది జయంతి. నా కూతురికి మంచి మహారాజు లాంటి మనసున్న వాడితోనే పెళ్లి చేస్తానని, నీలాంటి దాని పెంపకంలో పెరిగిన వాడితో అస్సలు చేయనంటుంది జయంతి. అయితే వాళ్ళ మాటలన్నీ విన్న మైథిలి, నా సమస్యకి ఈ విధంగా పరిష్కారం చూపించావా దేవుడా, వీళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ పెట్టి నాకు మంచి జరిగేలా చేసావా, చాలా థ్యాంక్స్ అని దేవుడిని వేడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు చక్కని దారి చూపించావని మనసులో అనుకుంటుంది. తర్వాత మైథిలి తన ఫ్రెండ్ సిరికి తను ఏం చేయాలనుకుంటుందో తన ప్లాన్ చెప్తూ ఉంటే, ఇది కరెక్ట్ కాదేమో ఆలోచిస్తున్నానని సిరి అంటుంది. నా నిర్ణయంలో తప్పు కనిపిస్తుందా అని మైథిలి అంటే, తప్పో కాదో నాకు తెలియడం లేదు కానీ ధరణిగా మీ అత్తతో ఏదో దాగుడు మూతలు ఆడతానంటున్నావు. ధరణి మీద వాళ్ళకున్న కోపాన్ని మైథిలి మీద ఇష్టంగా మార్చాలనుకుంటున్నావు. ఇది చాలా కష్టం కదా అంటుంది సిరి. ఇక మైథిలి అయితే, మా సౌదామిని అత్తకు ధరణి మైథిలి ఇద్దరి మీద కోపం ఉంది. ఎవరో ఒకరిని ఇష్టపడాలి. ఎలాగో ధరణిని ఇష్టపడదు, మైథిలినైనా ఇష్టపడే విధంగా చేసుకుంటాను. అలాగైనా నా ఆశయం నిలబెట్టుకోగలనుగా అని మైథిలి అంటుంది. అసలే మీ బావకు నువ్వు ధరణివని ముందు చెప్పినందుకే మీ బావ నిన్ను తప్పుడు మనిషినిగా ముద్రిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు సౌదామణి మీద కొత్త ప్రయోగం చేస్తున్నావు. ఏమైనా తేడా వస్తే మీ నాన్నని అతన్ని కలపాలన్న ఆశయం కూడా పోతుంది అంటుంది సిరి. మనం పెట్టుకున్న లక్ష్యం గొప్పదైనప్పుడు వాటిని సాధించడానికి వెళ్ళే దారులు కూడా కష్టంగానే ఉంటాయని మైథిలి అంటుంది. నువ్వు చేసే ఈ ప్రయత్నం అటు ఇటు అయితే నీ సంకల్పం సగంలోనే కూలిపోతుందేమో అని భయంగా ఉందని సిరి అంటుంది. రేపటి ఎపిసోడ్లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.